హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు రీడింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయొచ్చు. Tower card, 7 of Pentacles, the Empress, the Emperor, the Judgment, Sun card, Star card, bottom of the deck, the Death card. Two of Cups, 5 of Cups, communication, the World card, 8 of Swords, 7 of Swords, 7 of Cups, King of Cups, 3 of Swords, bottom of the deck, 6 of Swords, 5 of Wands. అంటే మీ మధ్య ఎక్కువగా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. అంటే కొంతకాలం మాట్లాడుకోవడం, కొంతకాలం దూరంగా ఉండడం. ఈ విధంగా అయితే మీ రిలేషన్ అనేది ప్రీవియస్లో ఉందన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు చాలా కర్మ అనేది ఫేస్ చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యక్తి వల్ల మీరు చాలా బాధపడడం కానీ, మీ లైఫ్లో ఎప్పుడూ చూడని స్ట్రగుల్స్ చూడడం కానీ, అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు మీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మీరైతే కూడా ఊహించలేదనమాట. బట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా మీ మనసుతో ఈ వ్యక్తి అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే తనకి నచ్చినప్పుడు మీతో ఇష్టంగా ఉండడం, తనకి నచ్చినప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వేరే వారి రిలేషన్లో కూడా వెళ్ళి మిమ్మల్ని అవమానించి, మిమ్మల్ని చీట్ చేయడం కానీ, మిమ్మల్ని చీప్‌గా చూడడం కానీ, ఈ విధంగా కూడా జరిగిందనమాట ప్రీవియస్‌లోనే. మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్‌తో అయితే హ్యాపీగా అయితే లేరు ప్రెజెంట్ అయితే. ఎందుకంటే అక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారనమాట మీ పర్సన్ అయితే. చాలా గొడవలు కూడా అవుతున్నాయి. ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్‌కి, మీ పర్సన్‌కి మధ్య అయితే గొడవలైతే జరుగుతున్నాయి. మీ పర్సన్ ఫైనాన్షియల్‌గా ఏవో కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్‌లో అయితే మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ దగ్గర అయితే ఉన్నారు. ప్రజెంట్ మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా అసలు ఏమీ అర్థం కావట్లేదు. అంటే గజిబిజిగా అనేది ఉంటుంది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థం కాని సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారనమాట ప్రజెంటు. అంటే ఇక్కడ మనకి ఫైనాన్షియల్‌గా తను ఎంతైనా సంపాదించాలి,
ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకుని మీ లైఫ్‌లో నుంచి ఈ వ్యక్తి వెళ్ళిపోయారో అది ఇప్పుడైతే సాధించలేకపోతున్నారనమాట. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీ పర్సన్‌కి సెట్ అవ్వట్లేదు ఏది కూడా. ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్‌గా అయితే బాధపడుతున్నారు. మీ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ ఒక ఒంటరి లోన్లీ ఫీలింగ్‌తో అయితే ఉన్నారనమాట. అంటే తన దగ్గర ఉన్న ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్‌కి హ్యాపీనెస్ అనేది లేదు. ఎందుకంటే తన దగ్గర ఉన్న పర్సన్ ద ఎంప్రెస్ లాంటి వ్యక్తి అనమాట. తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనీ పరంగా అవ్వచ్చు, అది ఏ రకంగా అయినా కూడా రిలేషన్ కాపాడుకోవడానికి మీ పర్సన్ ఎంత ట్రై చేసినా కూడా ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను అయితే మీ పర్సన్‌ని ఏదో ఒక రకంగా తను రూడ్ బిహేవియర్‌తో అయితే బాధ పెడుతున్నారనమాట. చూస్తారు కదా! మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే ఏ విధంగా ఉన్నారో. చాలా లగ్జరీ లైఫ్‌తో అయితే ఉన్నారనమాట. ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఈ వ్యక్తి దగ్గర మనీ పరంగా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మీ పర్సనల్ లైఫ్ కూడా ఈ విధంగానే ఉంటుందని చెప్పి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుని వెళ్లారు ఈ లైఫ్‌లోకి, థర్డ్ పర్సన్ లైఫ్‌లోకి. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఈ థర్డ్ పర్సన్ చేతుల్లో మీ పర్సన్ సిట్యుయేషన్ అనేది ఒక బొమ్మలాగా అయిపోయిందనమాట. అంటే ఈ థర్డ్ పర్సన్ ఏది చెప్తే అదే వినేలాగా, ఎటు ఆడిస్తే అటే ఆడేలాగా మీ పర్సన్ సిట్యుయేషన్ అనేది మారిపోయింది. మీ పర్సన్ అయితే కూడా ఊహించలేదు. మీరు ఎలాగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో పెట్టి అంటే తన ఇగో, తన స్వార్థం చూసుకుని మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించి మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోయారు. అలాగే ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ తోటి మీ పర్సన్ కూడా ఆలోచించలేదనమాట. ఈ విధంగా అయిపోతుందని చెప్పి. బట్ మీ పర్సనల్ లైఫ్ అనేది ప్రజెంట్ అయితే హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో అయితే ఉంది. అది కూడా తను ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళ గురించి. అందుకని ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఇంక తను ఈ లోన్లీ ఫీలింగ్‌తో ఒంటరిగా నా లైఫ్‌లో ఉన్న ఈ పర్సన్‌తో ఎలాగా నేను హ్యాపీగా లేను. ప్రీవియస్‌లో నా పర్సన్ ఎవరైతే ఉన్నారో తనతో ఉన్న హ్యాపీ మూమెంట్స్‌ని నేను తలుచుకుంటూ నా లైఫ్‌ని నేను లీడ్ చేస్తాను అన్నట్టు ఇప్పుడు ఈ వ్యక్తి ఏమీ చేయలేని పరిస్థితిలో అయితే ఉన్నారనమాట. ఇక్కడ మనకి మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ప్రజెంట్ నా చేతిలో ఏమీ లేదు. నన్ను జెన్యూన్‌గా లవ్ చేసిన నా పర్సన్‌ని కూడా నేను కోల్పోయాను. అది కూడా నా బిహేవియర్‌తో. నా పర్సన్‌ని నేను దూరం చేసుకున్నాను. మా ఇద్దరి రిలేషన్‌ని నేను బ్రేకప్ చేశాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ప్రీవియస్‌లో మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి మీతో తన లైఫ్ అనేది బాగోదు అని చెప్పి. అంటే హ్యాపీనెస్ ఉండదు. కెరియర్ పరంగా డెవలప్‌మెంట్ ఉండదు. పెంటికల్స్. ఇక్కడ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీతో ఉంటే రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఈ వ్యక్తి ఈ విధంగా ఆలోచించి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వింటే, వాళ్ళతో ఉంటే తన లైఫ్ అనేది బాగుంటుంది. తన కెరియర్ అనేది మంచి పొజిషన్‌లో ఉంటుంది. ఈ విధంగా ఆలోచించి థర్డ్ పర్సన్ లైఫ్‌లోకి మీ పర్సన్ అయితే వెళ్లారనమాట. థర్డ్ పర్సన్ మాటలు విన్నారు. మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో పెట్టి, అంటే మీ రిలేషన్ని సడన్‌గా బ్రేక్ చేసి. బట్ మీరైతే మీ పర్సన్‌కి కాల్ చేసి, మెసేజెస్ చేసి, ఎందుకు రిలేషన్ని బ్రేక్ చేశావు? ఎందుకు మన రిలేషన్‌కి జస్టిస్ చేయలేకపోతున్నావు? అని చెప్పి మీరు అడగడం వల్ల మీ పర్సన్ మీకు ఎటువంటి ఆన్సర్ కూడా ఇవ్వలేక మీకు చెప్పకుండా సైలెంట్‌గా మీ నెంబర్‌ని అయితే బ్లాక్ చేశారనమాట. ఎందుకంటే మీతో మాట్లాడితే మీరు మీ రిలేషన్‌కి జస్టిస్ చేయమని అడుగుతారు. అలాగే మీరు కమిట్మెంట్ గురించి, స్టెబిలిటీ గురించి అడుగుతారు.
అవేమీ కూడా మీ పర్సన్ అయితే మీకు వివరంగా చెప్పలేరు. అలా చెప్తే మీ దగ్గర మీ పర్సన్ అయితే ఇంకా బ్యాడ్ అయిపోతారు. ఈ విధంగా ఆలోచించి మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో పెట్టి, అంటే మీరు కాల్ చేసినా రిప్లై ఇవ్వకుండా, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకుండా మీ రిలేషన్‌ని బ్రేక్ చేశారనమాట. ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో, మీ పర్సన్ అయితే ప్రీవియస్‌లో తన రెస్పాన్సిబిలిటీస్ అయినా, తన లైఫ్ అయినా ఈ థర్డ్ పర్సన్ తోటే రాసిపెట్టి ఉంది. అందుకనే నా లైఫ్‌లోకి ఈ వ్యక్తి వచ్చారు అని చెప్పి మీ పర్సన్ తనంతట తానే ఊహించుకుని తన లైఫ్‌లోకి అయితే వెళ్లారనమాట. ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మనీ పరంగా, ఎమోషనల్ పరంగా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఓడిపోయి ఈ విధంగా అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ దగ్గర ఉండలేక, మీ దగ్గరికి రాలేక, మధ్యలో బందీ అయిపోయి థర్డ్ పర్సన్ దగ్గర చిక్కుకుపోయి ఈ విధంగా అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. చూసారు కదా, మీ దగ్గరికి రావాలి అన్నా రాలేరు, అలాగే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఉండాలి అని అనుకున్నా కూడా ఉండలేరు అనమాట. మీ పర్సన్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ఎటు తేల్చుకోలేని దీన స్థితిలో మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఎంప్రెస్ లాగా అయితే కనిపిస్తున్నారనమాట. మీరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. మీ పర్సన్కి ఇప్పుడు మీరు ఈ విధంగా అయితే కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రీవియస్లో మీరు మీ పర్సన్తో ఒక మదర్ లాగా అయితే బిహేవియర్ చేశారనమాట. అంటే చాలా ప్రేమగా బుజ్జగించడం కానీ ఈ విధంగా ఉన్నారనమాట. అంటే మంచి చెడులు అన్ని విషయాలు కూడా మీ పర్సన్కి మీరు చెప్పడం కానీ, ఒక రకంగా చెప్పాలి అంటే మీ పర్సన్కి మీ వల్లే కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు. అంటే ఎవరితో ఎలా ఉండాలి, అసలు ప్రేమ అంటే ఏమిటి, ఎమోషన్స్ అంటే ఏమిటి, ఇలాంటివి కూడా మీ వల్లే మీ పర్సన్ అయితే తెలుసుకున్నారనమాట ప్రీవియస్‌లోని. ఎందుకంటే మీ పర్సన్ ద ఎంపరర్ లాంటి వారు కదా. ఈ వ్యక్తికి ఎమోషన్స్ అంటే తెలీదు, అన్‌కండిషనల్ లవ్ అంటే తెలీదు. ఓన్లీ ఈ వ్యక్తికి తెలిసింది ఈగో ఒకటి, నెక్స్ట్ ప్రాక్టికల్‌గా ఆలోచించడం, ఇంకొకటి మొండితనం. ఇవి తప్ప ఏమీ తెలియవు కదా. మీరే ఈ వ్యక్తికి కొన్ని విషయాలు అర్థమయ్యేలాగా అయితే చెప్పారనమాట. షేర్ చేశారు అన్ని విషయాలు కూడా. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. చాలా వరకు కొంతమంది అయితే మీ పర్సనే మీకే చెప్పారనమాట. అంటే నీ వల్లే నేను ఈరోజు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాను, ఈరోజు నేను ఈ విధంగా ఉంటున్నానంటే కారణం నువ్వే అని చెప్పి చాలా వరకు కొంతమంది అయితే మీతో షేర్ చేసుకుని కూడా ఉండుంటారు. అంటే మీ పర్సన్ బిహేవియర్ కొంతవరకు మీరే మార్చారు అని చెప్పి మీకే మీ పర్సన్ అయితే చెప్పుంటారు. ఇప్పుడు ప్రీవియస్‌లో మీరు ఏదైతే మీ పర్సన్‌కి చెప్పారో, అంటే మంచి చెడులు ఎలా ఉండాలి, ఎమోషన్స్ అంటే ఏమిటి, అన్‌కండిషనల్ లవ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తలుచుకుని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట. అది కూడా చాలా ఎమోషనల్‌గా. మీరు ప్రీవియస్‌లో మీ పర్సన్‌కి ఎన్ని చెప్పినా కూడా ఈ వ్యక్తి అయితే పట్టించుకోలేదనమాట. బట్ ఈ థర్డ్ పర్సన్ వల్ల ఇప్పుడు ఎంపరర్ లాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎమోషనల్‌కి వాల్యూ ఇస్తూ, ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ, ఎమోషన్స్ అంటే ఏంటి అని చెప్పి అర్థం చేసుకుని ఇప్పుడు ఈ విధంగా అయితే ఫీల్ అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్‌కి ఎమోషన్స్ వాల్యూ అనేది తెలిసిందనమాట. ప్రాక్టికల్ పర్సన్ కదా మరి. ఇప్పుడు మీ పర్సన్ ఆ బాధ నుంచి హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర మీ పర్సన్ అయితే సఫర్ అవుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. ఆ బాధ నుంచి హీల్ అవ్వడానికి ట్రై చేస్తూ మిమ్మల్ని తలుచుకుంటున్నారనమాట. ద స్టార్. అంటే ఒకవైపు మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మరొక వైపు హీల్ అవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆలోచన నుంచి బయటకు రాలేక, ఈ థర్డ్ పర్సన్ నుంచి బయటకు రాలేక మీ పర్సన్ అయితే ఈ విధంగా అయితే ఓడిపోయారనమాట. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ దగ్గర తన రెస్పాన్సిబిలిటీస్ వల్ల బందీ అయిపోయి ఉన్నారు. అంటే సొసైటీ గురించి ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. ఈ రకంగా కూడా
కొంతమంది మీ రిలేషన్స్ అయితే బ్రేకప్ చేశారనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదని. సొసైటీ పరంగా కూడా ఆలోచించి అది కూడా కనిపిస్తుంది. అలాగే కెరియర్ గురించి ఇలాంటివన్నీ కూడా ఎదుటివారి మాటలు విని మీ పర్సన్ మీ నుంచి అయితే దూరం అయ్యారు కొంతమంది అయితే. ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరు. నిజంగా కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా పైకి మాత్రం ఈ విధంగా నటిస్తున్నారంతే. మిమ్మల్ని చీట్ చేసినందుకు, మిమ్మల్ని మోసం చేసినందుకు మీ పర్సనల్ లైఫ్ అయితే రోజు కూడా ఈ విధంగానే ఉంటుంది. ఈ థర్డ్ పర్సన్ తోటి కొట్లాట జరుగుతుందనమాట. ఇద్దరి మధ్యన కూడా ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం. ఈ విధంగా అయితే జరుగుతుంది తన లైఫ్. తన లైఫ్‌లో ఏం జరిగినా కూడా పైకి మీ పర్సన్ అయితే ఈ విధంగా స్ట్రాంగ్‌గా ఎదుటి వ్యక్తులకు కనబడడానికి ట్రై చేస్తున్నారనమాట. మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచించకుండా నిద్రపోయే రోజు అనేది తన లైఫ్‌లో అయితే లేదనమాట. ప్రతిరోజు కూడా మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మోసం చేసినందుకు ఈ వ్యక్తి అయితే చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. మీ పర్సన్‌కి మీ రిలేషన్‌ని సక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కువగా మీ పర్సన్‌కి మీరు డ్రీమ్‌లో కనిపించడం కానీ, అంటే తన చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా కూడా మీ పర్సన్‌కి డ్రీమ్‌లో మీరే కనిపిస్తున్నారనమాట. అంటే మీతో హ్యాపీగా తన లైఫ్ అనేది లీడ్ చేస్తున్నట్టు తనకి కలలు రావడం కానీ, ఈ విధంగా అయితే జరుగుతుంది. బట్ సడన్‌గా మెలుకువ రాగానే ఒక్కసారే తను కన్‌ఫ్యూజనెస్‌లోకి అయితే వెళ్ళిపోతున్నారనమాట. అంటే తన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకి అయితే వెళ్ళిపోతున్నారు ఒక్కసారే. అంటే నిజంగా తను మీతోనే ఉన్నారు అన్న ఫీలింగ్‌తో అయితే ఉన్నారు. బట్ ఆ డ్రీమ్‌లో నుంచి బయటికి ఎప్పుడైతే వచ్చారో తను అదంతా కూడా డ్రీమ్ అని చెప్పి మళ్ళీ చాలా బాధపడడం కానీ, ఈ విధంగా అయితే మీ పర్సనల్ లైఫ్‌లో జరుగుతుందనమాట. ఇక్కడ కొంతమందిలో మీ పర్సన్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అవ్వడం కానీ, మీరు మీ పర్సన్‌తో కమిట్మెంట్ ఇవ్వమని అడగడం కానీ, లేదంటే మీ రిలేషన్‌కి స్టెబిలిటీ తీసుకురమ్మని మీరు అడగడం వల్ల మీ ఇద్దరి మధ్యన గొడవలు జరగడం. దానివల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం మీ పర్సన్. అది కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వలేక, మీ రిలేషన్‌కి స్టెబిలిటీ ఇవ్వలేక, బ్యాలెన్స్ చేసుకోలేక ఈ విధంగా కూడా జరిగింది కొంతమంది విషయంలో. బట్ ఏంటంటే ఈ వ్యక్తి మీతో రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు మీతో గంటలు గంటలు కాల్స్ మాట్లాడడం కానీ, చాటింగ్ చేయడం కానీ, ఎక్కువగా మీతో టైం అనేది స్పెండ్ చేయడం కానీ, తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా మీతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం కానీ చేశారు. బట్ ఈ వ్యక్తి తన స్వార్థం కోసం లేదంటే సొసైటీకి సంబంధించి వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం, లేదంటే అట్రాక్షన్ తోటి వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం. ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా, మీకు టైం అనేది ఇవ్వకుండా, మిమ్మల్ని ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంచి, మీకు రీజన్ అనేది కూడా చెప్పకుండా, మీ లైఫ్‌లో నుంచి ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయారు. మీ నంబర్‌ని బ్లాక్ చేసి కొంతమందైతే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి, తన బిహేవియర్ మీకు నచ్చక మీరే బ్లాక్ చేశారనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ పర్సన్ టైం ఇస్తూ, వాళ్ళతో బిజీగా ఉంటూ, కాల్స్ మాట్లాడటం కానీ, చాటింగ్ చేయడం కానీ చేస్తూ, మీతో మాత్రమే ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నారు. కావాలని చేస్తున్నారు అని చెప్పి మీరు తెలుసుకున్నారు ప్రీవియస్‌లో. అంటే మీతో అబద్ధాలు చెప్తున్నారనే విషయం మీకు అర్థమయ్యి, మీ పర్సన్‌ని మీరు నిలదీయడం, మీ పర్సన్ మీకు రీజన్ చెప్పడానికి అవకాశం లేక మీ రిలేషన్‌ని బ్రేకప్ చేయడం. ఈ విధంగా కూడా జరిగింది. ప్రీవియస్‌లో మీ పర్సన్‌తో అయితే మీకు చాలా గొడవలైతే జరిగాయి. స్టార్టింగ్‌లో ఎంత హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేసినా కూడా, తర్వాత మీ పర్సన్‌తో మీకు లైఫ్ అనేది సెట్ అవ్వలేదు. ప్రతి విషయంలోని కూడా మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్తూ, ప్రతి విషయంలో కూడా దాచడం, ఇవన్నీ కూడా చేశారు. అంటే ఒకరి ఆలోచనలు ఒకరికి సెట్ అవ్వలేదనమాట. బట్ మీరైతే మీ పర్సనే మీ ప్రపంచం అని చెప్పి
అనుకుంటే మీ పర్సన్ మాత్రం మీకు ప్రయారిటీ అనేది ఇవ్వలేదు ప్రీవియస్‌లోని. ఏంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లో సపోర్ట్‌గా ఉంటారు అని చెప్పి మీరు నమ్మి మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తినైతే యాక్సెప్ట్ చేశారు. బట్ ఈ వ్యక్తి ఫినాన్షియల్‌గా మీతో ఏమైనా అవసరం ఉంటే మీతో మాట్లాడడం. తన అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టడం. అంటే తన ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించడం. ఇలా కూడా జరిగింది కొంతమంది విషయంలోని. బట్ మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో ఆ సపోర్ట్ అనేది ఈ వ్యక్తి వల్ల అయితే మీకు జరగలేదనమాట. మీ లైఫ్‌లో ఉన్న స్పెషల్ డేస్‌లో కూడా మీకంటూ ఒక ప్రయారిటీ అనేది ఈ వ్యక్తి ఇవ్వలేదు. అంటే సెలబ్రేషన్స్, బర్త్‌డే ఇలాంటివి ఉంటాయి కదా! వాటిలకి కూడా మీ పర్సన్ మీకంటూ ప్రయారిటీ ఇవ్వలేదనమాట. బట్ మీ పర్సన్ బిహేవియర్ ఏంటి అనేది మీకు తెలిసిన తర్వాత మీరైతే మీ పర్సన్ విషయంలో స్టక్ అయిపోయారు. మీరు చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలోకైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా మీరు ఆ స్టక్ నుంచి బయటకు వస్తారా లేదా అనేది కూడా మీకు అర్థం కాలేదు. అంటే మీ పర్సన్ దగ్గరే మీ లైఫ్ అనేది ఆగిపోయిందని చెప్పి బాధపడ్డారు, ఫీల్ అయ్యారు. ఆ పరిస్థితుల నుంచి హీల్ అయ్యే అవకాశం ఉందో లేదో కూడా మీకు తెలియలేదు. మీ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయారో బ్రేకప్ చేసి, మీ లైఫ్ అక్కడే బందీ అయిపోయింది. ఇప్పుడు మీ పర్సన్ సేమ్ అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ పార్ట్నర్. లేదంటే ఫ్యామిలీతో ఉన్నా కూడా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. మీ పర్సన్ అయితే ప్రెజెంట్. ఎందుకంటే ప్రీవియస్‌లో మీకు ఎటువంటి పెయిన్ అనేది ఇచ్చారో, ఇప్పుడు అలాంటి బాధే ఈ థర్డ్ పర్సన్ మీ పర్సన్‌కైతే ఇస్తుందనమాట. అంటే ప్రీవియస్‌లో మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను చాలా మదర్ నేచర్ చాలా అమాయకంగా ఉంటారు అని చెప్పి అనుకున్నారనమాట. అసలు తను బిహేవియర్ అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మీ పర్సన్ అయితే ఎప్పుడూ ఊహించలేదు. మీ పర్సన్ లేకపోతే తన లైఫ్ ఏమైపోతుంది అని చెప్పి తనకి ఇష్టం లేకపోయినా తన రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా ఈ థర్డ్ పార్టీ విషయంలో చేస్తూ వచ్చారు. బట్ ఈ థర్డ్ పర్సన్ యొక్క బిహేవియర్‌కి ప్రెజెంట్ మీ పర్సన్ అయితే షాకింగ్‌లో ఉన్నారనమాట. ఎప్పుడు కూడా మన లైఫ్‌లో ఏది చేస్తామో అదే మన లైఫ్‌లోకొస్తుంది. మనం మంచి చేస్తే మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. సేమ్ మీ పర్సన్ కూడా అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారనమాట. మీకు చెడు చేశారు. మీ పర్సనల్ లైఫ్‌లోకి కూడా అదే చెడనేది ఈ థర్డ్ పర్సన్ వల్ల ఎదురయ్యింది. మిమ్మల్ని మోసం చేసినందుకే ఇప్పుడు ఈ కర్మ అనేది ఫేస్ చేస్తున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీలింగ్‌తో అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికొచ్చి మీ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి. తను చేసిన తప్పుకి మిమ్మల్ని క్షమించమని చెప్పి అడగాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీలో చాలా వరకు కొంతమందైతే మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికొచ్చి మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చెయ్యాలి. మిమ్మల్ని అపాలజీ అడగాలి అని చెప్పి ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 2, 3 ఇయర్స్ నుంచి కూడా మీ పర్సన్ మీ దగ్గరకొచ్చి క్షమించమని అడుగుతారు అని చెప్పి, మీ రిలేషన్‌ని కంటిన్యూ చేస్తారు అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది మీలో కొంతమందైతే. మీ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా స్ట్రాంగ్‌గా, చాలా మెచ్యూర్డ్ పర్సన్‌గా అయితే ఉన్నారనమాట. అంటే ప్రీవియస్‌లో ఏమవుతారో, ఎలా ఉంటారో అని చెప్పి అనుకున్న మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పర్సన్‌గా ఏ విషయాలైనా కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కొంతమందైతే ఈ వ్యక్తి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మర్చిపోలేకపోతున్నారంతే. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి 8 వీక్స్ లేదంటే 8 మంత్స్‌లో అయితే వస్తారు. రీసెంట్‌గా బ్రేకప్ అయిన వాళ్ళకైతే మీ పర్సన్ అయితే 8 వీక్స్‌లో అయితే రావచ్చు. ఈ పర్సన్ తన తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చినా కూడా మీరైతే ప్రీవియస్‌లో ఏ విధంగా అయితే మదర్ నేచర్‌తో మీ పర్సన్ దగ్గర మీ లవ్‌ని చూపించారో, ఆ విధంగా అయితే ఇప్పుడు మీరు ఉండలేరు అని చెప్పి తెలుస్తుంది. మీ పర్సన్ అయితే ఇప్పుడు కర్మ అనేది థర్డ్ పర్సన్ దగ్గర అయితే ఫేస్ చేస్తున్నారనమాట. మీలాంటి జెన్యూన్ పర్సన్‌ని బాధ పెట్టినందుకు మీ పర్సన్ లైఫ్ అనేది ఎండ్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు చాలా ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు.
తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే బాధపడుతున్నారనమాట. ఎందుకంటే మీ పర్సన్ అయితే ఇప్పుడు కర్మ అనేది ఈ థర్డ్ పర్సన్ దగ్గర అయితే ఫేస్ చేస్తున్నారు. మీలాంటి జెన్యూన్ పర్సన్కి ఇలాంటి ఫేక్ పర్సన్ కరెక్ట్ కాదని చెప్పి యూనివర్స్ అయితే మీకు ఈ వ్యక్తిని అయితే దూరం పెట్టారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఉందన్నమాట మీ పర్సన్ సిచ్యువేషన్. మీ పర్సన్ మీ లవ్ని అర్థం చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేలాగా యూనివర్స్ అయితే చేస్తున్నారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.